గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రజా ప్రభుత్వ సమస్య పరిష్కార, ప్రజాక్షేమ, ప్రజలందరి సంక్షేమ, పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ1 ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారంగా, సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి, ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య, ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం, ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం, ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం. సో సబ్స్క్రైబర్, షేర్, లైక్, కామెంట్, లింక్ మీ అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం. ప్రజా శ్రేయస్సు కోసం, విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం, వారికి జీవనము సుఖ సంతోషాలతో ఉండడం కోసం, ముఖ్యంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారం, సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి, ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు ప్రఖ్యాతలు సాధించి చరిత్రను సృష్టించడం కోసం, ఆ తర్వాత మా ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా పేద విద్యార్థులకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడ భాషలో రాయడానికి, చదవడానికి, అర్థం చేసుకోవడానికి, మాట్లాడడానికి రావాలనే ఉద్దేశంతో ఈ 4 లాంగ్వేజ్ల అవకాశం చేస్తూ ఈ వారం సండే స్పెషల్ న్యూస్ ప్రోగ్రామ్ అంజన్ కంప్యూటర్ క్లాస్ ఫ్రమ్ హోమ్ 15th డే కంప్యూటర్ క్లాస్. అందువల్ల ఆసక్తి కలిగిన వారు ఈ సదస్సున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ, మీరు కూడా సామాన్య ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తారని నమ్ముతూ, కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్స్ డీటెయిల్స్ కోసం ఈ క్రింది అడ్రస్ గల నంబర్ని సంప్రదించండి. కాంటాక్ట్ సెల్ 8184909164 9493494886 8722063665. ఇట్లు మీ అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం. నేస్తమా దీన్ని చెడిపి చెడు చేయకు, పంచి మంచి చేయి. మిత్రమా మేలు చేయకున్నా పర్లేదు కానీ కీడు చేయకు. నమస్తే నమస్తే. మీరేంటి ఇక్కడ లోపల ఉండాలి కానీ బయట ఉన్నారేంటి? అంజు సార్ మాట్లాడరేంటి? అంజన్ సార్ కంప్యూటర్ బెనిఫిట్స్ గురించి డిస్కషన్ చేస్తుంటారు కదా, ఇంటర్వ్యూ చేద్దామని. అలాగా, షూర్. ఇంతకుముందు పోయిన ఆదివారం 14th లెసన్ యూజ్ ఆఫ్ కంప్యూటర్ గురించి తెలుసుకున్నాము. ఈ ఆదివారం 15th లెసన్ బెనిఫిట్స్ ఆఫ్ కంప్యూటర్ గురించి తెలుసుకుందాము. లెసన్ పాయింట్ బెనిఫిట్స్ ఆఫ్ కంప్యూటర్. అందులో బెనిఫిట్స్ ఆఫ్ కంప్యూటర్ అంటే కంప్యూటర్ యొక్క ప్రయోజనాలు. అవి 5 విధాలుగా ఉన్నాయి. ఫస్ట్ స్పీడ్, సెకండ్ అక్యురసీ, థర్డ్ డిలిజెన్స్, ఫోర్త్ డేటా స్టోర్, ఫిఫ్త్ ఆటోమేషన్, ఆ తర్వాత లిమిటేషన్ ఆఫ్ కంప్యూటర్. ఇందులో స్పీడ్ అంటే వేగం. కంప్యూటర్ చాలా వేగంగా పనిచేస్తుంది. ఉదాహరణ, 1 నిమిష కాలంలోనే గంటల కొలది చేసే లెక్కలను చేస్తుంది. ఈ విధంగా సమయం వృధా చేయకుండా ఆదా చేసి కంప్యూటర్ చాలా వేగంగా పనిచేసి మనకు ప్రయోజనాన్ని, లాభాన్ని చేకూరుస్తుంది. ఆ తర్వాత ఎక్యురసీ అంటే నిర్దిష్టత. కంప్యూటరు వేగంగా పనిచేయడమే కాకుండా ఖచ్చితమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఈ విధంగా తప్పులు చేయకుండా ఒకేసారి పనిచేసి నిర్దిష్టతో ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. మళ్ళీ డిలిజెన్స్ అంటే నేర్పరితనము. కంప్యూటర్ ఒక పనిని ఎంతో ఓపికగా, నేర్పుతో, సహనంతో ఎంతసేపైనా చేసి మనకు ప్రయోజనాన్ని, లాభాన్ని చేకూరుస్తుంది. మరియు డేటా స్టోర్. కంప్యూటరు సమాచారాన్ని భద్రపరుచుకుంటుంది. ఈ విధంగా కంప్యూటరు సమాచారాన్ని భద్రపరుచుకొని మనకు ఎప్పుడు కావాలో అప్పుడు చూసుకోవడానికి, పని చేసుకోవడానికి అవకాశం కల్పించి ప్రయోజనాన్ని చేకూరుస్తూ ఉంది. మళ్ళీ ఆటోమేషన్ అంటే యాంత్రికత. కంప్యూటర్ ఒక సూచనతో ఒక పనిని మళ్ళీ చేయాలన్నప్పుడు మొత్తం పనిని చేసి మనకు ప్రయోజనాన్ని, లాభాన్ని చేకూరుస్తుంది. ఉదాహరణకు, ఒక లెటర్ 100 కాపీలు కావాలంటే ఒక కమాండ్తో మొత్తం ఒక క్షణంలో ఒకదాని తర్వాత ఒకటి ప్రింట్ తీసి ఇస్తుంది. చివరిగా లిమిటేషన్ ఆఫ్ కంప్యూటర్ అంటే కంప్యూటర్ యొక్క పరిమితులు. అది కంప్యూటరు స్వతంత్రంగా ఆలోచించదు, స్వతంత్రంగా ఏ పని చేయదు. మనం పని చేయమని సూచనలు ఇస్తే తప్ప అది పని చేయదు. దీనిని కంప్యూటర్ యొక్క పరిమితులని అంటారు. ఓకే, కంప్యూటర్ యొక్క ప్రయోజనాలు 15th లెసన్ థియరీ క్లాస్ అయిపోయింది. ఇక కంప్యూటర్ ప్రాక్టికల్ క్లాస్కి పోదాము. ఎర్లియర్ లాస్ట్ సండే 14th లెసన్ we learned about use of computer. This Sunday 15th lesson let's learn about benefits of computer. Lesson points benefits of computer, in which benefits of computer means benefits of computer. They are in 5 ways. First,
speed, second accuracy, third diligence, fourth data store, fifth automation, then limitation of computer. In this speed, which means speed, the computer works very fast. For example, it does calculations that measure hours within a minute. In this way, without wasting time, the computer is working very fast and it is giving us benefit. Then accuracy, which means right, the computer is working very fast and it is giving us benefit. Then accuracy, which means specificity, the computer not only works fast but also gives accurate results, also gives in this way work at once without making mistakes. Benefits with specific, again diligence, that is skill, the computer is doing a task patiently for a long time of benefits us. And the data store, the computer stores information. In this way, the computer stores information and allows us to work to see when we want. Again benefits automation, mechanization, the computer with an instruction is doing all the work when we don't have to repeat a task and it is making us profit. For example, if we need 100 copies of a letter, with one command it will print one after another in a moment. Finally, the limitation of computer, that is limits, that is computer cannot think independently and cannot do any work independently. For us to that will not work unless instructions are given. This is called limitation of computer. Okay, advantages of computer 15th lesson is over. Now let's go to computer practical class. इससे पहले पिछले रविवार 14th लेसन में हमने कंप्यूटर के उपयोग के बारे में सीखा था। इस रविवार 15th लेसन में हम कंप्यूटर के फायदों के बारे में सीखेंगे। पाठ बिंदु कंप्यूटर के फायदे, जिसमें कंप्यूटर के फायदे यानी कंप्यूटर के फायदे ये 5 तरह से है। पहला स्पीड, दूसरा सटीकता, तीसरा परिश्रम, चौथा डेटा स्टोर, पांचवा स्वचालन, फिर सीमा कंप्यूटर बंद। इस स्पीड यानी गीत में कंप्यूटर बहुत तेज़ी से काम करता है। उपयोग के तौर पर यह 1 मिनट के अंदर घंटों के मापने वाली गणनाएं करता है। इस तरह कंप्यूटर बिना समय बर्बाद किए बहुत तेज़ी से काम करते हैं और इससे हमें फ़ायदा मिलता है। फिर सटीकता, जिसका अर्थ है विशिष्ट कंप्यूटर न केवल तेज़ी से काम करता है बल्कि सटीक परिणाम भी देता है, साथ ही देता है। इस तरह बिना गलती किए तुरंत काम करता है। विशिष्ट, फिर से परिश्रम यानी कौशल से लाभान्वित होकर कंप्यूटर हमें लाभ पहुंचाने के लिए लंबे समय तक एक कार्य को धैर्यपूर्वक कर रहा है। और डेटा स्टोर, कंप्यूटर जानकारी संग्रहित करता है। इस प्रकार कंप्यूटर जानकारी संग्रहित करता है और हमें अनुमति देता है जब हम चाहे तब काम करें, फिर से लाभ उठाए। ऑटोमेशन यानी मशीनीकरण में कंप्यूटर एक निर्देश के साथ सारे काम कर रहे हैं, जबकि हमें कोई काम दोबारा नहीं
करना पड़ रहे हैं और इससे हमें फ़ायदा हो रहा है। उदाहरण के तौर पर अगर हमें एक आदेश के साथ किसी पत्र की 100 प्रतियां चाहिए होती है, यह एक के बाद एक पल बारे में प्रिंट करेगा। अंततः कंप्यूटर की सीमा यानी सीमाएं यानी कंप्यूटर स्वतंत्र रूप से नहीं सोच सकता है और हमारे लिए स्वतंत्र रूप से कोई काम नहीं कर सकता है जब तक निर्देश नहीं दिए जाएंगे यह काम नहीं करेगा। इस कंप्यूटर की सीमा कहा जाता है। ठीक है, कंप्यूटर के फ़ायदे 15th लेसन समाप्त हो गया है। अब कंप्यूटर ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ಕ್ಲಾಸ್ में चलते हैं। ಮೊನ್ನೆ ಭಾನುವಾರ 14ನೇ ಲೆಸನ್ ಯೂಸ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರ್ ಬಗ್ಗೆ ತಿಳಿದುಕೊಂಡಿದ್ದೀವಿ। ಈ ಭಾನುವಾರ 15ನೇ ಲೆಸನ್ ಬೆನಿಫಿಟ್ಸ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರ್ ಬಗ್ಗೆ ತಿಳಿದುಕೊಳ್ಳೋಣ। ಪಾಠದ ಅಂಶಗಳು ಬೆನಿಫಿಟ್ಸ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರ್ ಅಂದರೆ ಕಂಪ್ಯೂಟರ್ಗಳ ಪ್ರಯೋಜನಗಳು, ಇದರಲ್ಲಿ ಗಣಕಯಂತ್ರದ ಪ್ರಯೋಜನಗಳು ಅವು 5 ರೀತಿಯಲ್ಲಿ ಇದ್ದಾವೆ। ಸ್ಪೀಡ್ ವೇಗ, ಎಕ್ಯುರಸಿ ನಿಖರತೆ, ಡಿಲಿಜೆನ್ಸ್ ಶ್ರದ್ಧೆ, ಡೇಟಾ ಸ್ಟೋರ್ ಸಮಾಚಾರ ಭದ್ರಪಡಿಸುವುದು, ಆಟೋಮೇಷನ್ ಯಾಂತ್ರಿಕತೆ। ನಂತರ ಬೆನಿಫಿಟ್ಸ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರ್ ಅದರಲ್ಲಿ ವೇಗ, ಕಂಪ್ಯೂಟರು ತುಂಬ ವೇಗವಾಗಿ ಕೆಲಸ ಮಾಡುತ್ತದೆ। ಉದಾಹರಣೆಗೆ ಇದು 1 ನಿಮಿಷಗಳಲ್ಲಿ ಗಂಟೆಗಳಲ್ಲಿ ಮಾಡುವ ಲೆಕ್ಕಾಚಾರಗಳನ್ನು ಮಾಡುತ್ತದೆ। ಈ ರೀತಿಯಲ್ಲಿ ಸಮಯವನ್ನು ವ್ಯರ್ಥ ಮಾಡದೆ ಕಂಪ್ಯೂಟರು ತುಂಬ ವೇಗವಾಗಿ ಕೆಲಸ ಮಾಡಿ ಈ ರೀತಿಯ ನಮಗೆ ಪ್ರಯೋಜನವನ್ನು ನೀಡುತ್ತದೆ। ನಂತರ ಎಕ್ಯುರಸಿ ನಿಖರತೆ, ಕಂಪ್ಯೂಟರು ವೇಗವಾಗಿ ಕೆಲಸ ಮಾಡುವುದು ಮಾತ್ರವೇ ಅಲ್ಲದೆ ನಿಖರವಾದ ಫಲಿತಾಂಶಗಳನ್ನು ಕೂಡ ನೀಡಲಾಗುತ್ತದೆ। ಈ ರೀತಿಯಲ್ಲಿ ತಪ್ಪು ಮಾಡದೆ ಒಮ್ಮೆ ಕೆಲಸ ಮಾಡಿ ನಿರ್ದಿಷ್ಟವಾದ ಪ್ರಯೋಜನಗಳನ್ನು ನೀಡಲಾಗುತ್ತದೆ। ಡಿಲಿಜೆನ್ಸ್ ಮತ್ತು ಶ್ರದ್ಧೆಯಿಂದ ದೀರ್ಘಕಾಲದವರೆಗೆ ತಾಳ್ಮೆಯಿಂದ ಕೆಲಸವನ್ನು ಮಾಡಿ ಪ್ರಯೋಜನಗಳನ್ನು ಕೊಡಲಾಗುತ್ತದೆ। ಮತ್ತು ಡೇಟಾ ಸ್ಟೋರ್, ಡೇಟಾ ಸಂಗ್ರಹಣೆ, ಕಂಪ್ಯೂಟರು ಮಾಹಿತಿಯನ್ನು ಸಂಗ್ರಹಿಸುತ್ತದೆ। ಈ ರೀತಿಯಲ್ಲಿ ಕಂಪ್ಯೂಟರು ಮಾಹಿತಿಯನ್ನು ಸಂಗ್ರಹಿಸುತ್ತಾ ಮತ್ತು ನಮಗೆ ಅನುಮತಿ ನೀಡಿ ನಮಗೆ ಬೇಕಾದಾಗ ನೋಡಲು ಮತ್ತು ಕೆಲಸ ಮಾಡುವುದಕ್ಕೆ ಅವಕಾಶ ಮಾಡಿ ಪ್ರಯೋಜನವನ್ನು ಮತ್ತು ಲಾಭವನ್ನು ತಂದುಕೊಡುತ್ತದೆ। ಮತ್ತು ಆಟೋಮೇಷನ್ ಅಂದರೆ ಯಾಂತ್ರೀಕರಣ, ಕಂಪ್ಯೂಟರು ಒಂದು ಸೂಚನೆಯೊಂದಿಗೆ ನಾವು ಮಾಡಬೇಕಾಗಿರುವ ಮತ್ತೆ ಕೆಲಸವನ್ನು ಅದೇ ಮಾಡಲಾಗುತ್ತದೆ ಮತ್ತು ಅದು ನಮಗೆ ಲಾಭವನ್ನು ತರುತ್ತದೆ। ಉದಾಹರಣೆಗೆ ನಮಗೆ ಒಂದು ಪತ್ರದ 100 ಪತ್ರಿಕೆಗಳು ಅಗತ್ಯವಿದ್ದರೆ ಒಂದು ಆಜ್ಞೆಯೊಂದಿಗೆ ಅದು ಕ್ಷಣ ಮಾತ್ರದಲ್ಲಿ ಒಂದರ ನಂತರ 100 ಪ್ರಿಂಟ್ಗಳು ಮಾಡಿಕೊಡುತ್ತದೆ। ಕೊನೆಗೆ ಲಿಮಿಟೇಷನ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರ್ ಲಿಮಿಟ್ಸ್ ಅಂದರೆ ಕಂಪ್ಯೂಟರು ಸ್ವತಂತ್ರವಾಗಿ ಯೋಚಿಸಲಾರದು ಮತ್ತು ಸ್ವತಂತ್ರವಾಗಿ ಯಾವುದೇ ಕೆಲಸ ಮಾಡಲಾರದು। ಸೂಚನೆಗಳನ್ನು ನೀಡಿದರೆ ಹೊರತು ಅದು ಕಾರ್ಯನಿರ್ವಹಿಸುವುದಿಲ್ಲ। ಇದನ್ನು ಕಂಪ್ಯೂಟರ್ ಪರಿಮಿತಿ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ। ಸರಿ, ಬೆನಿಫಿಟ್ಸ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರು 15ನೇ ಲೆಸನ್ನು ముగిದಿದೆ। ಈಗ కంప్యూటర్ ప్రాయోగిక తరగతికి ಹೋಗೋಣ। సరే, కంప్యూటర్ ఓపెన్ చేసి అందులో బెనిఫిట్స్ ఆఫ్ కంప్యూటర్ స్పీడ్కి ప్రాక్టికల్గా కంప్యూటర్లో వేగంగా పనిచేసి పరిశీలిస్తూ ప్రాక్టీస్ చేయాలి। ఆ తర్వాత అక్యురసీకి ప్రాక్టికల్గా నిర్దిష్టతో పనిచేసి పరిశీలిస్తూ ప్రాక్టీస్ చేయాలి। మళ్ళీ డిలిజెన్స్కి ప్రాక్టికల్గా నేర్పరితనంతో పనిచేసి పరిశీలిస్తూ ప్రాక్టీస్ చేయాలి। ఆ తర్వాత డేటా స్టోర్కి ప్రాక్టికల్గా సమాచారాన్ని భద్రపరిచి పరిశీలిస్తూ ప్రాక్టికల్స్ చేయాలి। మళ్ళీ ఆటోమేషన్కి ప్రాక్టికల్గా యాంత్రికతతో పనిచేసి పరిశీలిస్తూ ప్రాక్టికల్స్ చేయాలి। ఆఖరిగా లిమిటేషన్ ఆఫ్ కంప్యూటర్కి ప్రాక్టికల్గా కంప్యూటర్ యొక్క పరిమితులను గుర్తించి పరిశీలిస్తూ ప్రాక్టికల్ చేయాలి। ఓకే, రైట్, ఓపెన్ ద కంప్యూటర్ అండ్ ఇన్ ఇట్ బెనిఫిట్స్ ఆఫ్ కంప్యూటర్ ఫర్ స్పీడ్ ప్రాక్టికల్లీ వర్క్ ఫాస్ట్ ఆన్ ద కంప్యూటర్ and examine and practice. Then for accuracy, practically work with specifics and examine and
practice. Again for diligence, for with practical skill and examine and practice. And then for data store, practicals should be done by storing and examining information. Again for automation, practically with mechanics working and examining practicals. Finally for limitation of computer, practicals should be identified and examined and practicals should be done. ओके, कंप्यूटर को राइट ओपन करें और उसमें कंप्यूटर के फ़ायदे गति के लिए व्यावहारिक रूप से कंप्यूटर पर तेज़ी से काम करें और जांच करें और अभ्यास करें। फिर सटीकता के लिए व्यावहारिक रूप से विशिष्टता होम के साथ काम करें और जांच करें और अभ्यास करें। फिर से परिश्रम के लिए व्यावहारिक कौशल के साथ काम करें और जांच करें और अभ्यास करें। फिर डेटा स्टोर के लिए जानकारी को स्टोर करके और जांच कर प्रैक्टिकल किया जाना चाहिए। फिर ऑटोमेशन के लिए मैकेनिकों के साथ प्रैक्टिकल करके काम करने और प्रैक्टिकल की जांच करना चाहिए। अंत में कंप्यूटर की सीमा के लिए प्रैक्टिकल की पहचान कर उसकी जांच करनी चाहिए और प्रैक्टिकल करना चाहिए। ठीक है ಸರಿ, ಕಂಪ್ಯೂಟರನ್ನು ತೆರೆಯಿರಿ ಮತ್ತು ಬೆನಿಫಿಟ್ಸ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರ್ ವೇಗ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಗಾಗಿ ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿ ವೇಗವಾಗಿ ಕೆಲಸ ಮಾಡಿ ಮತ್ತು ಪರೀಕ್ಷಿಸಿ ಮತ್ತು ಅಭ್ಯಾಸ ಮಾಡಿ. ನಂತರ ಎಕ್ಯೂರಿಸ್ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಗಾಗಿ ನಿಶ್ಚಿತಗಳೊಂದಿಗೆ ಕೆಲಸ ಮಾಡಿ ಪರೀಕ್ಷಿಸಿ ಮತ್ತು ಅಭ್ಯಾಸ ಮಾಡಿ. ಮತ್ತು ಡಿಲಿಜೆನ್ಸ್ ಶ್ರದ್ಧೆಗಾಗಿ ಕೌಶಲ್ಯದಿಂದ ಕೆಲಸ ಮಾಡಿ ಪರೀಕ್ಷಿಸಿ ಮತ್ತು ಅಭ್ಯಾಸ ಮಾಡಿ. ತದನಂತರ ಡೇಟಾ ಸ್ಟೋರ್ ದತ್ತಾಂಶ ಸಂಗ್ರಹಣೆಗಾಗಿ ಮಾಹಿತಿಯನ್ನು ಸಂಗ್ರಹಿಸಿ ಮತ್ತು ಪರಿಶೀಲಿಸುವ ಮೂಲಕ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಸ್ ಮಾಡಿ. ಮತ್ತು ಆಟೋಮೇಷನ್ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಗಾಗಿ ಒಂದು ಕೆಲಸವನ್ನು ಮತ್ತೆ ಮತ್ತೆ ಮಾಡಿ ಪರಿಶೀಲಿಸಿ ಅಭ್ಯಾಸ ಮಾಡಿ. ಅಂತಿಮವಾಗಿ ಲಿಮಿಟೇಷನ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರ್, ಕಂಪ್ಯೂಟರ್ನ ಪರಿಮಿತಿಗಾಗಿ ಕಂಪ್ಯೂಟರ್ ಪರಿಮಿತಿಗಳನ್ನು ಗುರುತಿಸುತ್ತಾ ಪರಿಶೀಲಿಸಿ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಸ್ ಮಾಡಿ. సరి, కంప్యూటర్ హోంవర్క్ ఆదివారము కంప్యూటర్ లెసన్ అంశాలను క్లాస్ నోట్బుక్లో రాసుకొని కంప్యూటర్ ప్రాక్టికల్స్ చేయాలి. సోమవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో రాసుకోవాలి. మంగళవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో చదువుకోవాలి. బుధవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో నేర్చుకోవాలి. గురువారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్స్ బుక్లో చర్చించుకోవాలి. శుక్రవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో అప్పజెప్పుకోవాలి. శనివారము కంప్యూటర్ క్లాస్ అంశాలను పరీక్ష రాయాలి. ఈ కంప్యూటర్ ఎగ్జామ్ మోడల్ పేపర్ ఈ లెసన్లోనే ఉంటుంది. ఓకే, సెక్షన్ 1 బెనిఫిట్స్ ఆఫ్ కంప్యూటర్, స్పీడ్, ఎక్యురసీ, డిలిజెన్స్, డేటా స్టోర్, ఆటోమేషన్. ఆ తర్వాత లిమిటేషన్ ఆఫ్ కంప్యూటర్, డ్రాయింగ్. సెక్షన్ 2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, థియరీ క్లాస్. బెనిఫిట్స్ ఆఫ్ కంప్యూటర్ 1 కంప్యూటర్ స్పీడ్ గురించి రాయండి. 2 కంప్యూటర్ ఎక్యురసీ గురించి రాయండి. 3 కంప్యూటర్ డిలిజెన్స్ గురించి రాయండి. 4 కంప్యూటర్ డేటా స్టోర్ గురించి రాయండి. 5 కంప్యూటర్ ఆటోమేషన్ గురించి రాయండి. 6 లిమిటేషన్ ఆఫ్ కంప్యూటర్ గురించి రాయండి. సెక్షన్ 3 ప్రాక్టికల్ క్లాస్. 1 బెనిఫిట్స్ ఆఫ్ కంప్యూటర్లో కంప్యూటర్ స్పీడ్, కంప్యూటర్ ఎక్యురసీ, కంప్యూటర్ డిలిజెన్స్, కంప్యూటర్ డేటా స్టోర్, కంప్యూటర్ ఆటోమేషన్, లిమిటేషన్ ఆఫ్ కంప్యూటర్ పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి. సెక్షన్ 4 ప్రాజెక్ట్ వర్క్. కంప్యూటర్ స్పీడ్, కంప్యూటర్ ఎక్యురసీ, కంప్యూటర్ డిలిజెన్స్, కంప్యూటర్ డేటా స్టోర్, కంప్యూటర్ ఆటోమేషన్, లిమిటేషన్ ఆఫ్ కంప్యూటర్ గురించి తెలియజేస్తూ చాట్ రూపంలో వివరించాలి. సెక్షన్ 5 బిట్స్, సెక్షన్ 6 బ్రాకెట్స్, సెక్షన్ 7 మ్యాచెస్, సెక్షన్ 8 ఫాల్స్ అండ్ ట్రూ. ఓకే, కంప్యూటర్ హోంవర్క్. సండే కంప్యూటర్ లెసన్ టాపిక్స్ షుడ్ బి రైటెన్ ఇన్ క్లాస్ నోట్బుక్ అండ్ కంప్యూటర్ ప్రాక్టికల్స్ షుడ్ బి డన్. మండే కంప్యూటర్ క్లాస్ టాపిక్స్ షుడ్ బి రైటెన్ ఇన్ రఫ్ నోట్బుక్. ట్యూస్డే కంప్యూటర్ క్లాస్ టాపిక్
should be studied in rough notebook. Wednesday, computer class topics should be rough notes learned in the book. Thursday, computer class topic should be discussed in rough notebook. Friday, computer class topic should be assigned in rough notebook. Saturday, computer class topics should be written exam. This computer exam model paper will be in this lesson. Okay, section 1, benefits of computer: speed, accuracy, diligence, data store, automation, then limitation of computer drawing. Section 2, question and answers. Theory class. Benefits of computer: 1, write about computer speed. 2, write about computer accuracy. 3, write about computer diligence. 4, write about computer data store. 5, write about computer automation. 6, write about limitation of computer. Section 3, practical class. 1, benefit of computer: computer speed, computer accuracy, computer diligence, computer data store, computer automation. Limitation of computer: must be observed and practiced. Section 4, project work: computer speed, computer accuracy, computer diligence, computer data store, computer automation. Limitation of computer should be explained in chart from. Section 5, bits. Section 6, brackets. Section 7, matches. Section 8, false and true. ठीक है, कंप्यूटर होमवर्क। रविवार कंप्यूटर पाठ के विषयों को क्लास नोटबुक में लिखा जाना चाहिए और कंप्यूटर प्रैक्टिकल किया जाना चाहिए। सोमवार कंप्यूटर क्लास के विषयों को रफ नोटबुक में लिखा जाना चाहिए। मंगलवार कंप्यूटर क्लास के विषयों को रफ नोटबुक में पढ़ना जाना चाहिए। बुधवार कंप्यूटर कक्षा के विषय रफ नोट होना चाहिए। गुरुवार कंप्यूटर कक्षा के विषयों पर रफ नोटबुक में चर्च होनी चाहिए। शुक्रवार कंप्यूटर कक्षा के विषयों को रफ नोटबुक में सौंपा जाना चाहिए। शनिवार कंप्यूटर कक्षा के विषयों की लिखित परीक्षा होनी चाहिए। यह कंप्यूटर परीक्षा मॉडल पेपर इस पाठ में होगा। ठीक है, सेक्शन 1, कंप्यूटर के लाभ: गति, सटीकता, परिश्रम, डेटा भंडारण, स्वचालन, फिर कंप्यूटर की सीमा ड्राइंग। सेक्शन 2, प्रश्न और उत्तर। थ्योरी क्लास। कंप्यूटर के लाभ: 1, कंप्यूटर की गति के बारे में लिखे। 2, कंप्यूटर सटीकता के बारे में लिखे। 3, कंप्यूटर परिश्रम के बारे में लिखे। 4, कंप्यूटर डेटा स्टोर के बारे में लिखे। 5, कंप्यूटर ऑटोमेशन के बारे में लिखे। 6, कंप्यूटर की सीमाओं के बारे में लिखे। सेक्शन 3, व्यावहारिक कक्षा। 1, कंप्यूटर के लाभ: कंप्यूटर की गति, कंप्यूटर सटीकता, कंप्यूटर प्रयोग, कंप्यूटर डेटा स्टोर, कंप्यूटर स्वचालन, कंप्यूटर की सीमा अवश्य देखा और अभ्यास किया जाना चाहिए। सेक्शन 4, प्रयोजन कार्य: कंप्यूटर गति, कंप्यूटर सटीकता, कंप्यूटर परिश्रम, कंप्यूटर डेटा स्टोर, कंप्यूटर ऑटोमेशन, कंप्यूटर की सीमा को चार्ट फ्रॉम। सेक्शन 5, बिट्स। सेक्शन 6, ब्रैकेट्स। सेक्शन 7, मैचेस। सेक्शन 8, ಫಾಲ್ಸ್ ಅಂಡ್ ಟ್ರೂ. ಸರಿ, ಕಂಪ್ಯೂಟರ್ ಹೋಮ್ವರ್ಕ್. ಭಾನುವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ಪಾಠದ ವಿಷಯಗಳನ್ನು ತರಗತಿಯ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಬರೆದು ಕಂಪ್ಯೂಟರ್ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಸು ಮಾಡಬೇಕು. ಸೋಮವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಬರೆಯಬೇಕು. ಮಂಗಳವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಅಧ್ಯಯನ ಮಾಡಬೇಕು. ಬುಧವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಕಲಿಯಬೇಕು. ಗುರುವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಚರ್ಚಿಸಬೇಕು. ಶುಕ್ರವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಒಪ್ಪಿಸಿಕೊಳ್ಳಬೇಕು. ಶನಿವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು
ಪರೀಕ್ಷೆ ಬರೆಯಬೇಕು. ಈ ಕಂಪ್ಯೂಟರ್ ಪರೀಕ್ಷೆಯ ಮಾದರಿ ಪತ್ರಿಕೆ ಈ ಪಾಠದಲ್ಲಿ ಇರುತ್ತದೆ. ಸರಿ. ವಿಭಾಗ 1 ಬೆನಿಫಿಟ್ಸ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರ್. ಕಂಪ್ಯೂಟರ್ನ ಪ್ರಯೋಜನಗಳು: ವೇಗ, ನಿಖರತೆ, ಶ್ರದ್ಧೆ, ಡೇಟಾ ಸ್ಟೋರ್, ಆಟೋಮೇಷನ್. ನಂತರ ಕಂಪ್ಯೂಟರ್ನ ಪರಿಮಿತಿ. ಡ್ರಾಯಿಂಗ್. ವಿಭಾಗ 2 ಪ್ರಶ್ನೆ ಮತ್ತು ಉತ್ತರ. ಥಿಯರಿ ಕ್ಲಾಸ್. ಕಂಪ್ಯೂಟರ್ನ ಪ್ರಯೋಜನಗಳು: 1 ಕಂಪ್ಯೂಟರ್ ವೇಗದ ಬಗ್ಗೆ ಬರೀರಿ. 2 ಕಂಪ್ಯೂಟರ್ ನಿಖರತೆಯ ಬಗ್ಗೆ ಬರೀರಿ. 3 ಕಂಪ್ಯೂಟರ್ ಶ್ರದ್ಧೆಯ ಬಗ್ಗೆ ಬರೀರಿ. 4 ಕಂಪ್ಯೂಟರ್ ಡೇಟಾ ಸ್ಟೋರ್ ಬಗ್ಗೆ ಬರೀರಿ. 5 ಕಂಪ್ಯೂಟರ್ ಆಟೋಮೇಷನ್ ಬಗ್ಗೆ ಬರೀರಿ. 6 ಕಂಪ್ಯೂಟರ್ನ ಪರಿಮಿತಿ ಬಗ್ಗೆ ಬರೀರಿ. ವಿಭಾಗ 3 ಪ್ರಾಯೋಗಿಕ ವರ್ಗ. 1 ಕಂಪ್ಯೂಟರ್ನ ಪ್ರಯೋಜನಗಳು: ಕಂಪ್ಯೂಟರ್ ವೇಗ, ಕಂಪ್ಯೂಟರ್ ನಿಖರತೆ, ಕಂಪ್ಯೂಟರ್ ಶ್ರದ್ಧೆ, ಕಂಪ್ಯೂಟರ್ ಡೇಟಾ ಸ್ಟೋರ್, ಕಂಪ್ಯೂಟರ್ ಆಟೋಮೇಷನ್. ಕಂಪ್ಯೂಟರ್ನ ಪರಿಮಿತಿಯನ್ನು ಗಮನಿಸಿ ಮತ್ತು ಅಭ್ಯಾಸ ಮಾಡಬೇಕು. ವಿಭಾಗ 4 ಪ್ರಾಜೆಕ್ಟ್ ವರ್ಕ್. ಕಂಪ್ಯೂಟರ್ ಸ್ಪೀಡ್, ಕಂಪ್ಯೂಟರ್ ನಿಖರತೆ, ಕಂಪ್ಯೂಟರ್ ಶ್ರದ್ಧೆ, ಕಂಪ್ಯೂಟರ್ ಡೇಟಾ ಸ್ಟೋರ್, ಕಂಪ್ಯೂಟರ್ ಯಾಂತ್ರಿಕತೆ ಮತ್ತು ಕಂಪ್ಯೂಟರ್ನ ಪರಿಮಿತಿಯನ್ನು ಚಾರ್ಟ್ ರೂಪದಲ್ಲಿ ವಿವರಿಸಬೇಕು. ವಿಭಾಗ 5 ಬಿಟ್ಟುಗಳು. ವಿಭಾಗ 6 ಬ್ರಾಕೆಟ್ಗಳು. విభాగ 7 మ్యాచెస్. విభాగ 8 ఫాల్స్ అండ్ ట్రూ. ఓకే, కంప్యూటర్ మాస్టర్ పరంగా మీ యొక్క సేవ మరింత విస్తృతం కావాలని కోరుకుంటూ వందలాది మందికి అన్నదానం చేయడానికి, వేలాది మందికి విద్యాదానం చేయడానికి, లక్షలాది మందికి ఉద్యోగ అవకాశం కల్పించడానికి, కోట్లాది మందికి ఆశ్రయం కావడానికి, అందుకోసం ఎవరు సాధించలేనిది సాధించాలని, అందరూ మెచ్చుకునే స్థాయికి చేరుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్.